నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఏమండి, అందంగా అంతకు మించి అమాయకంగా కనిపించే హీనా సిద్ధు చేతిలో తుపాకీ పట్టిందంటే ప్రత్యర్థులు గడగడలాడాల్సిందేనండి. ఇటీవలే ఆమెను ప్రపంచంలో నంబర్ 1 షూటర్ అని ISSF ప్రకటించింది. తుపాకీ పట్టుకున్న చేత్తోనే స్టెథోస్కోప్ కూడా పట్టుకుని డాక్టర్గా కూడా పట్టాను అందుకుంది. అంతేకాదండి, హీనా సిద్ధుకి చిత్రలేఖనం అంటే చాలా ఇష్టం. ఓ పక్క తుపాకీ షూటింగుల్లో పాల్గొంటూనే భర్త రౌనక్తో పాటు షూటింగ్ పై ఆసక్తి ఉన్న వాళ్ళకి శిక్షణ ఇస్తుంది. చిత్రలేఖనంపై ఉన్న మక్కువ కారణంగా తన ప్రతిభకు మరిన్ని మెరుగులు దిద్దుకునేందుకు 4 ఏళ్ల కోర్సులో చేరింది హీనా. చాలా చిన్న వయసులోనే అనేక విజయాల్ని సాధించిన హీనా గురించి కార్యక్రమం చూశాక తెలుసుకుందాం. నమస్కారం. సౌందర్య లహరి కార్యక్రమానికి స్వాగతం. సక్లు, ఈరోజు మనం ఎక్కడున్నాం తెలుసా? మలక్పేటలో ఉన్న పర్ల్స్ బ్యూటీ పార్లర్లో ఉన్నాం. ఈరోజు మనతో బ్యూటీ ఎక్స్పర్ట్ సుజాత గారు ఉన్నారు. మరి సౌందర్యానికి సంబంధించి ఏం తెలియజేస్తారో ఆమెను అడిగి తెలుసుకుందాం. నమస్కారం సుజాత గారు. నమస్తే అంజలి, ఎలా ఉన్నారు? బాగున్నాను. సుజాత గారు, ఈరోజు మా సకలందరికీ సౌందర్యానికి సంబంధించి ఏం చెప్పబోతున్నారు? మనం ఈరోజు తెలుసుకుందాము లోటస్ ఫేషియల్ గురించి తెలుసుకుందాము. స్పెషల్ అది ఎలా అంటే 30+ ఇయర్స్ అయిన వాళ్ళకి ఫేషియల్ బాగా పనిచేస్తుందండి. ఇదంటే స్కిన్ టైట్నింగ్ అవుతుంది, ప్లస్ దీంట్లో స్కిన్ టైట్నింగ్ వ్రింకిల్స్ రాకుండా ఇది కాపాడుతుంది. ఓకే, అంటే ఇప్పుడు ఏంటంటే జనరల్గా ఒక 30-35 అలా ఏజ్ స్టార్ట్ అయ్యేటప్పటికి కొంచెం రింకిల్స్ రావడం, ఫేస్ అనేది కొంచెం ఇది కావడం స్టార్ట్ అవుతుంది. సో ఏజ్ లో ఉన్న వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది అంటారా? అవునండి. ఓకే, అంటే రింకిల్స్ అన్ని పోవడం, అట్లా రింకిల్స్ పోవడం. ముందు మనకి ఫ్యూచర్ లో రింకిల్స్ రాకుండా స్కిన్ టైట్ అవడానికి ఇప్పుడు 30-35 ఇయర్స్ అయిన వాళ్ళు ఎలా అంటే మనకు ఫస్ట్ వచ్చి అడుగుతారు ఏంటంటే వైట్నింగ్ కావాలి, స్కిన్ టైట్ ఉండాలి, రింకిల్స్ రాకూడదు అని అడుగుతుంటారు. అలాంటి వాళ్ళకు ఇది ఫేషియల్ లోటస్ ఫేషియల్ బాగా పనిచేస్తుంది. ఓకే, ఇప్పుడైతే ఈ ఫేషియల్ అంటే అన్ని స్కిన్ వాళ్ళు చేసుకోవచ్చా? కొంతమందికి ఆయిల్ స్కిన్ ఉంటుంది, కొంతమందికి డ్రై స్కిన్ ఉంటుంది. సో ఆల్ టైప్ ఆఫ్ స్కిన్ వాళ్ళకి ఇది యూజ్ అవుతుందండి? ఇది ఎలా అంటే నార్మల్ స్కిన్ వాళ్ళకి, డ్రై స్కిన్ వాళ్ళకు బాగా యూజ్ అవుతుందండి. ఓకే, అంటే ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళకంటే ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళకంటే నార్మల్ స్కిన్ వాళ్ళకి, డ్రై స్కిన్ వాళ్ళకు బాగా యూజ్ అవుతుంది. ఓకే, మరి స్టార్ట్ చేద్దామండి. స్టార్ట్ చేద్దాం. ఈ క్లయింట్ చూడండి, మనకు ఇక్కడ ఐస్ దగ్గర అంతా డార్క్ సర్కిల్స్ ఉన్నాయి, నోస్ మీద కొంచెం మార్క్స్ ఉన్నాయి, ఇక్కడ ఫేస్ మీద మార్క్స్, ఇక్కడ బ్లాక్నెస్ ఉంది. ఇదంతా మనం చేసేది లోటస్ ఫేషియల్ లో చాలా వరకు కంట్రోల్ అవుతుంది, మంచి రిజల్ట్స్ ఉంటుంది. ఈ ఫేషియల్ వల్ల మనకి స్కిన్ టైట్ అవుతుంది, ప్లస్ వైట్నింగ్ కూడా అవుతుంది, మార్క్స్ అని రిమూవ్ అవుతాయి. ఓకే, ఈ ర్యాషెస్ అన్ని కూడా పోతుందండి? పోతుంది. ఓకే, సో మరి స్టార్ట్ చేయాలంటే ముందుగా ఏం చేద్దామండి? ముందుగా మనం క్లెన్జింగ్ మిల్క్ తో ఫేస్ క్లీన్ చేసుకుందాం. అంటే డస్ట్ ఏమైనా ఉన్నా సరే పోతుంది కాబట్టి ముందు క్లీన్ చేసుకోవాలి. అవునంజలి. ఓకే, స్టార్ట్ చేద్దామండి. స్టార్ట్ చేద్దాం. అందులో మనం క్లెన్జింగ్ చేసుకున్నాము. నెక్స్ట్ మనం క్లెన్జింగ్ అయిపోయాక స్క్రబ్ చేసుకుందాం. ఓకే, సో ఈ స్క్రబ్బింగ్ వల్ల ఏంటండి యూజ్? స్క్రబ్ వల్ల ఏంటి యూజ్ అంటే మనం స్కిన్ లో ఉన్నటువంటి డెడ్ సెల్స్ అన్ని బయటకు వచ్చేస్తాయి. ఓకే, అంటే ఈ వైట్ హెడ్స్ ఇవన్నీ ఎంతసేపు స్క్రబ్ చేయాలి? ఒక 5 మినిట్స్ స్క్రబ్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ సరిపోతుందా? ఓకే, స్టార్ట్ చేద్దామండి. స్టార్ట్ చేద్దాం. ఓకే, సుజాత గారు, స్క్రబ్బింగ్ అయిపోయింది కదండి, ఇప్పుడు ఏం చేయాలి? స్క్రబ్బింగ్ అయిపోయింది, మనం స్టీమ్ ఇద్దాం. స్టీమ్ ఎంతసేపు ఇవ్వాలండి? స్టీమ్ ఒక 2 మినిట్స్. అంటే ఈ స్టీమ్ ఇవ్వడం వల్ల ఏంటి? స్టీమ్ వల్ల మనము బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ రిమూవ్ చేయడానికి స్కిన్ కి మనం స్టీమ్ ఇవ్వాలి. ఓకే, ఈ స్టీమ్ వల్ల ఈజీగా వచ్చేస్తాయి? ఈజీగా వస్తాయి. ఓకే, హోల్స్ ఓపెన్ అవుతాయి, స్కిన్ తో పాటు హోల్స్ ఓపెన్ అయ్యి బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అనేది తొందరగా రిమూవ్ అవుతాయి. ఓకే, ఇవ్వండి.
అంటే స్ట్రెయిన్ ఇచ్చేసాను. ఇప్పుడు మనం స్కిన్ అంతా ఎలా అంటే స్టీమ్ ఇచ్చేసాం కాబట్టి స్కిన్ అంతా లూజ్ అయి ఉంటుంది. మనకు వైట్ హెయిర్స్ కానీ బ్లాక్ హెయిర్స్ కానీ తీయడానికి చాలా ఈజీగా వస్తుంది. ఫస్ట్ మనం ఈ కళ్ళపైన ఉన్న కాటన్ తీసేద్దాము. స్టీమ్ వల్ల ఈ వైట్ ఇవన్నీ ఓపెన్ అవుతాయి కదండి, స్కిన్ ఓపెన్ అయ్యి తొందరగా వచ్చేస్తుంది ఈజీగా. అవునండి, స్కిన్ హోల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయ్యి మనకు బ్లాక్ హెయిర్స్ వైట్ హెయిర్స్ తీయడానికి ఈజీగా ఉంటుంది. అంటే మనం ఇప్పుడు బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ రిమూవ్ చేసాము. తర్వాత మనం మసాజ్ కింద మసాజ్ చేసుకుందాం. ఓకే, ఎంతసేపు చేయాలండి? 15 minutes మసాజ్ చేసుకోవాలి. ఓకే, అంటే ఇప్పుడు ఈ మసాజ్ వల్ల ఏంటి? మసాజ్ వల్ల ఏంటి అంటే మసాజ్ వల్ల యూజింగ్ మనకు క్రీమ్ అంతా స్కిన్ అబ్జర్వ్ చేస్తుంది. ఇప్పుడు మనము స్టీమ్ ఇచ్చేసి హోల్స్ అన్ని ఓపెన్ అయ్యాయి, మనం బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అన్ని రిమూవ్ చేసేసాం. రిమూవ్ చేసాక ఈ మసాజ్ క్రీమ్ తో మసాజ్ చేయడం వల్ల ఈ మసాజ్ క్రీమ్ అంతా స్కిన్ లోకి అబ్జర్వ్ అవుతుంది. మనం ఇక్కడ యూజ్ చేసేది ఏంటంటే మనం మసాజ్ లోటస్ ఫ్లవర్స్ తో చేసే మన క్రీమ్ తో మనం మసాజ్ చేస్తాం. దీనివల్ల స్కిన్ లోపలికి మనం క్రీమ్ వెళ్తుంది, ప్లస్ దానివల్ల స్కిన్ అనేది బ్రైట్నెస్ వస్తుంది, మార్క్స్ అన్ని రిమూవ్ అవుతాయి, స్కిన్ కూడా టైట్ గా ఉంటుంది. ఓకే అండి, మరి స్టార్ట్ చేద్దాం. సుజాత గారు, మసాజ్ కూడా అయిపోయింది కదండి, సో ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మసాజ్ అయిపోయింది, మనం ప్యాక్ వేసుకుందాం. ప్యాక్ ఓకే, ఎంతసేపు ఉంచాలండి ప్యాక్? ఒక 10 minutes. 10 minutes వరకు ఉంచుకోవాలి. అంటే ఈ ప్యాక్ మీరు ఇంట్లో రెడీ చేశారా లేకపోతే ఎలా? అవునండి, మనం ఇంట్లో చేసిందే ఇది. ఇది ఏంటంటే లోటస్ ఫ్లవర్స్ పౌడర్ తోన మనం దీంట్లో హనీను అండ్ మిల్క్ కలిపేసేసి ఫేస్ కి ప్యాక్ లాగా అప్లై చేస్తాం. దీనివల్ల స్కిన్ మనం ఇన్సేపు మసాజ్ చేసాము, స్టీమ్ ఇచ్చాము, ఇవన్నీ చేసాము, స్కిన్ అంతా కొంచెం లూజ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఈ ప్యాక్ వేయడంలో స్కిన్ అనేది ఫుల్ టైట్ అవుతుంది. ఓకే, సో ఒక 15 minutes ఉంచితే సరిపోతుంది ఇది? సరిపోతుంది అంజలి. ఓకే, వేసేయండి. సుజాత గారు, 15 నిమిషాలు అయిపోయింది కదండి, ఇప్పుడు మనం తీసేయచ్చా? తీసేయచ్చు అంజలి. మన ఫేస్ మీద ప్యాక్. ఓకే, తీసేసేయండి. సో ఇప్పుడు తీసిన తర్వాత మనం అంటే ఏమైనా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉన్నాయండి? ఉన్నాయి అంజలి. ఎలా అంటే మనం ఫేస్ ఇప్పుడు మనము వైట్నింగ్ కోసము, టైట్నింగ్ కోసము, స్మూత్నెస్ కోసం మనం ఫేషియల్ చేసాము. ఇది ఎలా అంటే సోపు, ఫేస్ వాష్ అలాంటివి వాడకూడదు మనం ఒక 5 hours 6 hours వరకు. అంటే ఇంకా ఆ రోజంతా అలా వదిలేస్తే బెస్ట్? వదిలేస్తే బెస్ట్. ఓకే, అంజలి ఈ ఫేషియల్ మొత్తం అయిపోయింది. మనం ప్యాక్ తీసేసాము, క్లీన్ చేసేసాము. దీనివల్ల ఫేస్ అంతా ఫుల్ గ్లోనెస్, మార్క్స్ అని రిమూవ్ అయ్యాయి, మంచి గ్లోనెస్ వచ్చింది. అదేవిధంగా స్కిన్ కూడా టైట్ అవుతుంది. ఓకే, బేసిక్గా ఏంటంటే ఆడవాళ్ళందరికీ కొంచెం ఏజ్ స్టార్ట్ అవగానే టెన్షన్ ఉంటుంది, ఏమైనా రింకిల్స్ వచ్చేస్తున్నాయి, ఎలా దాన్ని కాపాడుకోవాలని. సో అలా టెన్షన్ పడుతున్న మా సకలందరికీ ఒక మంచి ఫేషియల్ అంటే ఇలా చేసుకోవడం వల్ల ఫేస్ ని కాపాడుకోవచ్చు అని చెప్పి చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. చూశారు కదా సక్లు, ఇది ఇవాల్టి సౌందర్య లహరి. మరొక అందమైన ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి, నమస్తే. ఏమండి, హీనా సిద్ధుది పంజాబ్ లోని లూధియానా. హీనా పెదనాన్నకి తుపాకులు తయారు చేసేందుకు, వాటిని అమ్మేందుకు లైసెన్స్ ఉంది. నిత్యం తుపాకులను వాళ్ళ ఇంటి వద్దే పరీక్షిస్తూ ఉంటారు. కాబట్టి తుపాకులు, బుల్లెట్ శబ్దాలతో హీనాకి చిన్ననాటి నుంచే పరిచయం ఉంది. పైగా హీనా వాళ్ళ నాన్న జాతీయ స్థాయి షూటింగ్ క్రీడాకారుడు. తమ్ముడు కిరణ్ తండ్రి వద్దే రోజు శిక్షణ తీసుకునేవాడు. హీనాకి మాత్రం తుపాకీ షూటింగ్ల పట్ల ఎలాంటి ఆసక్తి ఉండేది కాదు. ఆమెకి చదువుకోవటం, బొమ్మలేసుకోవడం పట్లే ఎక్కువ ఇష్టం ఉండేది. అలాంటి హీనా ఎలా ప్రపంచ ఛాంపియన్ అయ్యిందో రాబోయే కార్యక్రమం చూశాక చెప్తాను. నమస్కారం, వంట సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు విభిన్నమైన వంటకాలను పరిచయం చేసే వంట సందడి ఈ రోజు కూడా సరికొత్త వంటకంతో సిద్ధంగా ఉంది. మరి ముందుగా మౌనిక గారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం మౌనిక గారు. నమస్కారం అండి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము అమర్పేట నుంచి వచ్చాము. ఓకే, ఏం చేస్తుంటారు? నాది బీటెక్ అయిపోయింది. ప్రెసెంట్ జాబ్ సర్చింగ్. ఓకే, మరి ఈరోజు మా సకుల కోసం ఏ వంటకాన్ని పరిచయం చేస్తున్నారు? బీట్రూట్ వెజిటేబుల్ సూప్.
బీట్రూట్ వెజిటబుల్ Vegetable సూప్. మరి కావాల్సిన పదార్థాలను చెప్తారా? ఓకే అండి. చెప్పండి. వెజిటేబుల్ స్టాక్, క్యారెట్, పొటాటో, ఆనియన్, కొరియాండర్, బీట్రూట్, పెప్పర్ పౌడర్, బటర్, సాల్ట్, లెమన్ జ్యూస్, ఆయిల్. ఓకే మౌనిక గారు, తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసాం కదా. ఇప్పుడు ముందుగా ఏం చేయాలి చెప్పండి. స్టవ్ వెలిగించాలా? ప్యాన్ ఇవ్వండి. ఓకే, పెట్టేస్తున్నాను. బౌల్. ముందుగా మనం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవాలా? ఓకే, ముందుగా స్టవ్ వెలిగించి మనం పాన్ పెట్టిన తర్వాత ఆయిల్ ఆయిల్ వేసుకోవాలి. ఓకే, ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. ఓకే, సూప్కి ఎంత అవసరం అనుకుంటే అంత వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కింది కదా, ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్సా? ఓకే, వేసేయండి. ఆనియన్స్ కూడా ఫ్రై అయ్యాయి కదా మనకి. పొటాటో ముక్కలు వేసుకుందాం. ఓకే, బంగాళాదుంపలు ఉడికించినవా అవి? ఆహా లేదండి. కాదు, జస్ట్ తొక్క తీసి కట్ చేసి కట్టుకున్న బంగాళాదుంపలు. కొంచెం ఫ్రై అవ్వాలండి. ఓకే, ఉల్లిపాయ ముక్కలు అలాగే బంగాళాదుంప ముక్కలు కొద్దిగా ఫ్రై అవ్వాలి. నెక్స్ట్ ఇప్పుడు క్యారెట్ తురుము. మనం వెజిటబుల్ సూప్ అనుకున్నాం కాబట్టి ఆల్మోస్ట్ వెజిటబుల్స్ అన్ని వాడుతున్నారు. ఇష్టం ఏ వెజిటేబుల్స్ వేయాలనుకుంటే ఆ వెజిటేబుల్స్ వేయచ్చు. సో మనం ఇంకేమైనా కావాలనుకుంటే యాడ్ చేయొచ్చు యాడ్ అన్నమాట. చేసుకోవచ్చు. మన ఫ్లేవర్కి ఏది కావాలనుకుంటే అది. ఇప్పుడు వెజిటేబుల్ స్టాక్ వేసేయాలా? వెజిటేబుల్స్ బాయిల్ చేసిన వాటర్ ఉంటాయి కదా అవి అంటే ఏ వెజిటబుల్స్ అయినా ఓకేనా? ఇష్టం ఏవైనా. నేనైతే బీట్రూట్, క్యారెట్, పొటాటో వేసాను. ఓకే, సో బీట్రూట్, క్యారెట్, పొటాటో మూడింటిని ఉడికించిన వెజిటబుల్ స్టాక్ ఇది. ఇది బాగా మరగాలి, బాయిల్ అవ్వాలండి. బాగా మరిగించుకోవాలన్నమాట. మన కలర్ చూస్తేనే తెలిసిపోతుంది ఇందులో బీట్రూట్ వాడారని. అవును. క్యారెట్ అండ్ మనం బంగాళదుంప ముక్కలు వచ్చేసి ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్నాం ఇప్పుడు, కానీ స్టాక్ లో మాత్రం బీట్రూట్ కూడా వాడాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి ప్రాసెస్? మూత పెట్టేది. మూత పెడదామా? అంటే ఇది బాయిల్ అవ్వాలా? బాయిల్ అవ్వాలి. ఓకే, మూత పెట్టి ఎన్ని నిమిషాలు? 10 minutes. 10 minutes బాయిల్ అవ్వాలి, ఎందుకంటే మనం బంగాళదుంపలు ఉడికించిన వేసాం కాబట్టి అవి boil ఉడకాలి. ఓకే, మరి ఈ లోపు మాకు ఏదైనా టిప్ చెప్తారా? నేను పింపుల్స్ బ్యూటీ టిప్ చెప్తాను. పింపుల్స్ పోవడానికి చెప్పండి. దాల్చిన చెక్క ఉంటది కదా, దాన్ని పౌడర్ చేసుకుని ఆ పౌడర్ లో కొంచెం వాటర్ వేసి ఫేస్ కి పింపుల్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ పెట్టుకుంటే పింపుల్స్ పోతాయండి. దాల్చిన చెక్క పౌడర్ అంటే పౌడర్ ఏమైనా మిక్స్ చేయాలా? ఏం అవసరం లేదు. ఓకే, ఇది టిప్ చాలా సింపుల్ గా ఉంది. పింపుల్స్ చాలా మందికి సమస్య కాబట్టి దాల్చిన చెక్క పౌడర్ ని మనం పింపుల్స్ కి అప్లై చేయాలి. బాగుంది టిప్ ఏదో. ఓకే, మరి ఇది మరగడానికి మనకు కాస్త టైం పడుతుంది కదా, వెయిట్ చేద్దాం. ఇది బాయిల్ అయిందండి, తీసి చూద్దాం. 10 minutes అయిపోయింది కదా. ఓకే, చక్కగా మరిగిందా? మరిగిందండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? బీట్రూట్ తురుము వేసుకోవాలి. ఓకే, వేసేయండి. బీట్రూట్ తురుము వేసారు. ఇప్పుడు నెక్స్ట్ కొంచెం స్లో ఫ్లేమ్ లో పెట్టండి. సిమ్ లో పెట్టిన ఇది 1 స్పూన్. పెప్పర్ పౌడర్ వేసుకుందాం. ఓకే, స్పూన్ ఇవ్వనా? స్పూన్. ఓకే, పెప్పర్ పౌడర్. ఫస్ట్ బీట్రూట్ తురుము వేసాము, దాని తర్వాత పెప్పర్ పౌడర్. నెక్స్ట్ సాల్ట్. మనం ముందుగా సాల్ట్ వేసుకోలేదు కాబట్టి ఇప్పుడే ఎంత ఇప్పుడు అవసరమో అంతే ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 minutes వరకు బాయిల్ చేయాలి. ఓకే, మళ్ళీ ఒక 5 minutes ఇప్పుడు మనం వేసినవన్నీ కూడా బీట్రూట్ పచ్చివాసన పోయే వరకు మరగనివ్వాలి. ఓకే, ఇంకో 5 minutes వెయిట్ చేయాలన్నమాట. అవునండి, చేద్దాం. 5 minutes అయింది కదా అనిత గారు, చూద్దామా? చూద్దాం. ఇది మరిగిపోయింది. నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు బటర్ వేసుకుందాం కొంచెం. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టు. స్టవ్ ఆఫ్ చేసి ఆఫ్ చేయనా? కొంచెం బటర్ వేసుకుందాం. మనకు సూప్ అంటే కంపల్సరీ ఎక్కువ మటుకు బటర్ ని యూజ్ చేస్తాం. అవునండి. సో బటర్ వేసారు. నెక్స్ట్ ఇప్పుడు లెమన్ పిండుకోవాలి. ఓకే, కొంచెం నిమ్మరసం వేసుకోవాలా కొంచెం? ఓకే, అంతే. ఒక బౌల్లోకి సర్వ్ చేసుకో. ఓకే, ఇంకా సర్వింగ్ ఏనా? ఇదిగోండి సర్వింగ్ బౌల్. స్పూన్.
రెడీ అయింది కదా, ఇప్పుడు గార్నిష్ చేసుకుందాం. ఓకే కొరియాండర్తో గార్నిష్ చేసుకోండి. ఓకే, చివరగా కొత్తిమీర టచ్. అంతే అనిత, హెల్తీ బీట్రూట్ వెజిటేబుల్స్ రెడీ. టేస్ట్ టేస్ట్ చేయమంటారా? చేసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా. చూసారు కదా సకులు, మౌనిక రెడీ చేసిన బీట్రూట్ వెజిటబుల్ సూప్. దీన్ని టేస్ట్ చేయడానికి ముందు తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి మీ అందరి కోసం. బీట్రూట్ వెజిటబుల్ సూప్ తయారీకి కావాల్సిన పదార్థాలు: బీట్రూట్, క్యారెట్, ఉల్లిపాయలు, బటర్, నిమ్మరసం, కొత్తిమీర, మిరియాల పొడి, ఉప్పు, వెజిటబుల్ స్టాక్, బంగాళాదుంప, నూనె. బీట్రూట్ వెజిటబుల్ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి అది వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, క్యారెట్ తురుము వేసి అది కూడా వేగిన తర్వాత వెజిటబుల్ స్టాక్ కూడా పోసి 10 నిమిషాలు మరగనివ్వాలి. ఇప్పుడు బీట్రూట్ తురుము కూడా వేసి మరిగించి మిరియాల పొడి, ఉప్పు వేసి 5 నిమిషాల పాటు మళ్ళీ మరగనివ్వాలి. ఇప్పుడు బటర్, నిమ్మరసం కూడా వేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేస్తే టేస్టీ బీట్రూట్ వెజిటబుల్ సూప్ రెడీ. బీట్రూట్ వెజిటబుల్ సూప్ తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. మౌనిక గారు, బాగుందండి. ఇప్పుడు మనం సూప్ తాగుతూ ఉంటే బీట్రూట్, క్యారెట్ మీరు వేసినవి కూడా అన్ని టచ్ అవుతుంటే కొత్తిమీర చాలా టేస్టీగా ఉంది. మౌనిక గారు, మరి ఇంత మంచి సూప్ ని మా సకులందరికీ పరిచయం చేసినందుకు మీకు శ్రీ డిజైనర్స్ ఏఎస్ రావు నగర్ వారి గిఫ్ట్ వోచర్. థ్యాంక్స్ అండి. చూసారు కదా సకులు, మౌనిక గారు తయారు చేసి చూపించిన బీట్రూట్ వెజిటబుల్ సూప్ చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా ఇలాంటి వెరైటీ వంటకాలు తెలిస్తే మీరు కూడా వంట సందడి కార్యక్రమంలో పాల్గొనాలి అంటే 0402355654 నెంబర్ కి ఫోన్ చేసి వంట సందడి కార్యక్రమంలో పాల్గొనండి. చూసారు కదా సకులు, ఇది ఈనాటి వంట సందడి. తిరిగి రేపటి వంటల సందడిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. ఏమండి, ఇంటర్ 2వ సంవత్సరం సెలవు రోజుల్లో ఓ రోజు హీనా తమ్ముడు తుపాకీ గురిని ప్రాక్టీస్ చేస్తుంటే అనుకోకుండా ఆమెకి కాల్చాలనిపించింది. తమ్ముడు చేతిలోంచి తుపాకీ తీసుకుని టపా కాల్చేసింది. అది చూసిన ఆమె తండ్రి, తమ్ముడు ఇద్దరు హీనా చక్కగా గురి చూసి కాల్చగలుగుతోందని, ఆమె పైన ఆమెకి బాగా నియంత్రణ ఉందని ప్రశంసించారట. హీనా తనలో దాగి ఉన్న కొత్త ప్రతిభని మొదటిసారిగా కనుగొనింది. హఠాత్తుగా ఆమెకి తుపాకీ షూటింగ్ పట్ల ఆసక్తి ఏర్పడింది. సెలవు రోజుల్లో శిక్షణ తీసుకుని అదే ఏడాది మొదట జూనియర్, ఆ తర్వాత సీనియర్ జాతీయ బృందంలో స్థానం సంపాదించగలిగింది. ముందైతే కార్యక్రమం చూడండి, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం, మాటే మంత్రం కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఈరోజు మన కార్యక్రమంలో మనతో పాటు ప్రముఖ ఫైనాన్షియల్ ప్లానర్ స్వప్న కంతేటి గారు మనతో ఉన్నారు. మరి ఉమెన్స్ ఫైనాన్స్ కి సంబంధించి ఏ విషయాలు తెలియజేస్తారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మరి ఈ రోజు మన కార్యక్రమంలో మన సకులకి ఉమెన్స్ ఫైనాన్స్ కి సంబంధించి ఏ విషయాలు తెలియజేస్తున్నారు? ఇవాళ మనం బాండ్స్ గురించి తెలుసుకుందామండి. ఓకే. సో మనం ఎప్పుడు అంటే సేఫ్ ఇన్స్ట్రుమెంట్ అంటే కనుక మనం పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అని కానీ లేకపోతే బ్యాంక్లో ఎఫ్టీస్ అని కానీ ఇవే ఎంచుకుంటాము. ఓకే. బట్ వాటిలన్నిట్లో కూడా కొంచెం తక్కువ రిటర్న్ వస్తుంది కంపేర్ చేసుకుంటే. సో బాండ్స్ కూడా మనం కొద్దిగా ఐడియా తెచ్చుకుని దాంట్లో కూడా మనం ఇన్వెస్ట్ చేసుకుంటే కనుక మంచి రిటర్న్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. షేర్స్ లో కానీ బ్యాంక్స్ లో కానీ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అవును. సో అలాగే ఇంకొక వే అన్నమాట ఇది. అవును. ఓకే. సో మరి బాండ్స్ లో ఎన్ని రకాలు ఉంటాయి? బాండ్స్ మనకి ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి వచ్చేసి గవర్నమెంట్ బాండ్స్ అనేవి ఉన్నాయి, అలాగే కార్పొరేట్ బాండ్స్ ఉంటాయి, అలాగే ట్యాక్స్ ఫ్రీ బాండ్స్ ఉంటాయి. సో ఫస్ట్ గవర్నమెంట్ బాండ్స్ అనేది తీసుకుంటే కనుక గవర్నమెంట్ కంపెనీస్లో అంటే గవర్నమెంట్ స్థాపించిన వాటిల్లో ఇన్వెస్ట్ చేయడానికి వాటిలో క్యాపిటల్ రేజ్ చేయడానికి వచ్చినప్పుడు మనకు బాండ్స్ అనేవి ఇస్తారు. సో వాళ్ళు ఫర్దర్గా వాళ్ళ ప్రోగ్రామ్ అంటే వాళ్ళ ఎక్స్పెండిచర్ కోసం ఎక్కువ అవుతుంటే కనుక మనకు పబ్లిక్కి వస్తారు అనమాట, పబ్లిక్ హెల్ప్ కోసం. సో బాండ్స్ ఇష్యూ చేసి మనకు బాండ్స్ ద్వారా వాళ్ళకి హెల్ప్ చేస్తాం. సో వాళ్ళ ప్రొసీజర్ అనేది వాళ్ళు జరుగుతుంది. సో దీంట్లో ఏంటంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అనేది అవసరం ఉంటుంది. ఇవన్నీ చాలా అంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి గవర్నమెంట్ బాండ్స్ అనేవి పనికొస్తాయి. కార్పొరేట్ బాండ్స్ కూడా ఆ కేటగిరీలోకే వస్తాయి కొంచెం, అంటే వాళ్ళు కూడా వాళ్ళ కంపెనీని పెద్ద చేసుకోవాలనుకున్నప్పుడు ఇలాంటి బాండ్స్ అనేవి ఇష్యూ చేస్తుంటారు. మనకు మెయిన్గా పనికొచ్చేది ఏంటంటే ట్యాక్స్ ఫ్రీ బాండ్స్ అనేవి మనకి జనరల్ పబ్లిక్కి ఎక్కువ ఉపయోగపడతాయి. ఇవేంటంటే ట్యాక్స్ విషయంలో ఇవి చాలా మనకి కన్వీనియంట్గా ఉంటాయి అండ్ ట్యాక్స్ అనేది మనకి చాలా తక్కువ పడుతుంది దీంట్లో. సో ఇవి వచ్చేసి మెయిన్గా మనకి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ ప్రోగ్రామ్ ఒకటి, అండ్ రైల్వే వాళ్ళు,
ఇంకా పవర్ ఫైనాన్స్, వీటి కోసం అంటే జనరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ని పెంచడానికి ఈ ప్రోగ్రామ్స్ అన్ని చేస్తుంటారు. సో దీంట్లో ఫండ్స్ రేజ్ చేయడానికి పబ్లిక్ నుంచి ఫండ్స్ కోసం వచ్చినప్పుడు బాండ్స్ అనేవి ఇష్యూ చేస్తారు. సో ఆ బాండ్స్ అనేవి మనం కొనుక్కొని దాంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి ఫ్యూచర్లో రిటర్న్ వస్తుంది. ఓకే మేడం, ఇందులో ఎంతవరకు మనం ఇన్వెస్ట్ చేయొచ్చు, అలాగే దీనికి ఇంట్రెస్ట్ అనేది ఎంతవరకు ఉంటుంది? ఈ బాండ్స్కి వచ్చేసి అంటే ఫేస్ వాల్యూ అనేది ఉంటుందండి 1000 అండ్ మల్టిపుల్స్ ఆఫ్ 1000 అంటే 2000, 3000, 10,000, 20,000 అట్లా ఎంత అమౌంట్ అయినా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఆ 1000 రూపీస్ పెట్టి మనం బాండ్ కొనుక్కుంటే దానికి 8% అలా ఇంట్రెస్ట్ వస్తుంది ఫర్ 10-year బాండ్ అనమాట. సో ఇంట్రెస్ట్ అనేది మనకి యాన్యువల్లీ కానీ సెమీ యాన్యువల్లీ కానీ అంటే 6 monthsకి ఒకసారి కానీ ఇస్తారు. సో 10,000 అంటే మనకి పర్ ఇయర్ 800 ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. సెమీ యాన్యువల్ అయితే 400. సో టర్మ్ వచ్చేసి బాండ్కి యూజువల్గా 10-year బాండ్స్ ఉంటాయి, 15 years బాండ్స్, 20 years బాండ్స్ కూడా ఉంటాయి. సో ఎంత ఎక్కువ టర్మ్ అయితే కనుక మనకి ఇంట్రెస్ట్ రేట్ అంత వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే క్యాపిటల్ అప్రిసియేషన్ కూడా బాగుంటుంది. ఎంత ఎక్కువ కాలం ఉంటే అంత ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది. అవును. ఒకసారి మనం బాండ్ తీసుకున్న తర్వాత మనకి ఏదైనా అత్యవసర పరిస్థితిలో ఈ బాండ్ ద్వారా లోన్ తీసుకునే అవకాశం ఉందా మేడం? తీసుకోవచ్చండి, లోన్స్ కూడా తీసుకోవచ్చు. అది కాకుండా మనకి అత్యవసర పరిస్థితుల్లో అంటే మన బాండ్ని ఇప్పుడు మార్కెట్లోనే మనకు అందుబాటులో ఉంటున్నాయి కాబట్టి లిక్విడిటీ కూడా బాగానే ఉంటుంది. సో మనం మార్కెట్లోనే మనకి 2 years 3 years అయింది అనుకోండి, ఆ 2 years 3 years తర్వాత దాన్ని ఫర్దర్గా ఇంకా 7-8 years టర్మ్ ఉంటుంది కదా 10-year బాండ్కి, ఆ టర్మ్లో కొనుక్కునే వాళ్ళు మనకు మార్కెట్లో అందుబాటులో ఉంటారు. ఇప్పుడు అంతా కూడా ఆన్లైన్ జరుగుతుంది. సో మనం ఆ టర్మ్కి ఈ ప్రైస్కి పలానా ప్రైస్కి అమ్ముదాం అనుకుంటే కొనుక్కునే వాళ్ళు కూడా రెడీగా ఉంటారు. సో ఆ ప్రైస్కి వాళ్ళు అంటే కొద్దిగా అటు ఇటుగా ప్రైస్ చూసుకొని మనం అమ్మేస్తే కనుక మనకు అవసరమైనప్పుడు అవతల వాళ్ళు కొనుక్కున్నప్పుడు మనం మధ్యలోనే బ్రేక్ చేసుకోవచ్చు. సో ఆ మిగతా టర్మ్ వాళ్ళు కంటిన్యూ చేస్తారు. మనకి ఇంట్రెస్ట్ మనం ఎంతవరకు ఎన్ని ఇయర్స్ కట్టామో అంతవరకే మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ మిగిలిన టర్మ్కి ఇంట్రెస్ట్ వాళ్ళకి వస్తుంది అనమాట. సో ఆ విధంగా మనం ఈ లిక్విడిటీ కూడా బాగుంటుంది. మనకు అవసరాన్ని బట్టి మనం ఎప్పుడైనా తీసుకోవచ్చు మధ్యలో. ఓకే మేడం, ఒక 1000 రూపీస్ పెట్టి మనం ఒక బాండ్ తీసుకున్నప్పుడు దాని రేటు 10 years తర్వాత అంతే ఉంటుందా లేకపోతే మారుతుందా మేడం? ఇప్పుడు మనం 1000 రూపీస్ పెట్టి బాండ్ తీసుకుంటే మనకి ఇయర్లీ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. సో అది మనకి ఇన్కమ్ కింద వస్తుంది. అది కాకుండా ఆ 1000 రూపీస్ కూడా మన 10 years తర్వాత అప్రిషియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకి మార్కెట్లో ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగినప్పుడు బాండ్ ప్రైస్ అనేది తగ్గుతాయి, కానీ యూజువల్గా ఇంట్రెస్ట్ రేట్ తగ్గినప్పుడు మాత్రం బాండ్ ప్రైస్ విపరీతంగా పెరుగుతాయి. మనకి ఇక్కడ 1% ఇంట్రెస్ట్ రేట్ తగ్గినా అంటే 8% or 9% నుంచి 1% 1% తగ్గినా కూడా బాండ్ ప్రైస్ లో 1000 రూపీస్ మీద 10% వరకు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. అంటే 1100 అట్లా అయ్యే అవకాశం కూడా ఉంటుంది అనమాట. సో ఇంట్రెస్ట్ ప్రైసెస్ మీద డిపెండ్ అయ్యి మనకి క్యాపిటల్ ఆ 10 years టర్మ్ ఎండ్ కి మనకి ఎంత అమౌంట్ అనేది వస్తుందో తెలుస్తుంది. ఓకే స్వప్న గారు, మరి ఒక మహిళ ఈ బాండ్ తీసుకోవాలనుకుంటే ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి? ఈ బాండ్స్ అనేవి తీసుకోవడానికి మనం యూజువల్గా బ్యాంక్స్ ద్వారా కూడా మనం తీసుకోవచ్చు. అలాగే రిజిస్టర్డ్ స్టాక్ బ్రోకర్స్ ఉంటారు ఈ ఫండ్స్లో ఇట్లా ట్రేడ్ చేసేవాళ్ళు. సో వాళ్ళ దగ్గర కూడా మనం వెళ్ళి అప్లై చేసుకుని అంటే ఫామ్ అది ఫిల్ చేసి దానికి కావాల్సిన డాక్యుమెంట్ సబ్మిట్ చేసి అకౌంట్ ఓపెనింగ్ సబ్మిషన్ ఫామ్ ఇవి ఉంటాయి కదా, సో అవన్నీ ఫార్మాలిటీస్ ఫుల్ఫిల్ చేసి మనం అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత దాంట్లో మనం బాండ్ అనేది తీసుకొని దాని ద్వారా మనం చేసుకోవచ్చు. ఓకే మేడం, ముఖ్యంగా ఈ బాండ్ తీసుకోవాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి. మనం అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి కదా, చేసుకున్న తర్వాత అంటే రిజిస్టర్డ్ బ్రోకర్ ద్వారా బ్యాంక్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. సో దానికి కావాల్సిన ఫార్మాలిటీస్ అవన్నీ ఫుల్ఫిల్ చేసి మనం అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత దీంట్లో మెయిన్ జాగ్రత్త ఏంటంటే దేంట్లో పెట్టాలని. కార్పొరేట్ బాండ్స్ అనేది కొద్దిగా రిస్కీ అని ముందే చెప్పుకున్నాము. సో కార్పొరేట్ బాండ్స్లో కూడా రేటింగ్ అనేది ఉంటుంది. సో AAA, AA, BC అలా రేటింగ్ అనేది ఉంటుంది. సో BC అనేది కంప్లీట్గా అవాయిడ్ చేసుకుని ఏలో కూడా AAA ఉన్నాయి మనం చూస్ చేసుకుంటే మనకి డెఫినెట్గా రిస్క్ అనేది ఉండదు. అలాగే గవర్నమెంట్ ట్యాక్స్ సేవింగ్ బాండ్స్ అనేవి ఉంటాయి. ఈ NHIA, హౌసింగ్ డెవలప్మెంట్ ఇలాంటి బాండ్స్ అనేవి కూడా ఇవన్నీ కూడా రిస్క్ ఫ్రీ ఉంటుంది. సో దాంట్లో మనకు కంప్లీట్గా రిస్క్ అనేది ఉండదు. సో అందుకే FDస్తో పోల్చుకుంటే ఇది ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్న వాటిలో మంచి ఆప్షన్గా తీసుకోవచ్చు. బాండ్స్ అనేవి ఎలా తీసుకోవాలి, మనం మనీ ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఒకవేళ ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఇంట్రెస్ట్ అనేది ఏ లెవెల్లో మనకు వస్తుంది, ఇలాంటి విషయాలన్నీ చాలా చక్కగా అర్థమైనట్టు చెప్పినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి. ఏమండి, హీనా తండ్రి వద్దే శిక్షణ తీసుకుని అంతర్జాతీయ షూటింగ్ పోటీలలో పాల్గొనటం ప్రారంభించిందండి. శాప్ పోటీలలో, కామన్వెల్త్ పోటీలలో, ఎంతో ప్రతిష్టాత్మకమైన ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ పోటీల్లోనూ పాల్గొని అనేక పథకాలని సాధించింది. అలాంటి పోటీలకు వెళ్లేటప్పుడే ఆమెకి తోటి షూటర్ రోనక్తో పరిచయం కలిగి అది ప్రేమగా మారి చివరికి వాళ్ళిద్దరూ పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. హీనాలో ఉన్న ప్రతిభకి మరింత మెరుగుదిద్దేందుకు
ఆమె భర్త షూటర్గా తన కెరియర్ని కొంతకాలం పక్కన పెట్టి ఆమెకి శిక్షణ ఇచ్చేందుకు పూనుకున్నాడు. అయితే కార్యక్రమం చూడండి, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. సఖీ ఫ్యాషన్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన సఖీ ఫ్యాషన్ అశోక్ నగర్ క్రాస్ రోడ్స్లో ఉన్న విజయ్ బ్రదర్స్కి వచ్చిందండి. మనతో పాటు విజయ్ గారు ఉన్నారు. సో విజయ్ గారు ఈరోజు మనకి ఎలాంటి డిజైన్స్ని పరిచయం చేయబోతున్నారు ఆయన అడిగి తెలుసుకుందామా? నమస్కారం విజయ్ గారు. నమస్తే అండి. విజయ్ గారు ఈరోజు మన సఖులకు ఎలాంటి డిజైన్స్ని పరిచయం చేయబోతున్నారండి? మనం ఇప్పుడు చూసే డిజైన్స్ అన్ని కొన్ని లేటెస్ట్ డిజైన్స్లో చూస్తాం మేడం. కొన్ని డిజైనర్ వేర్ శారీస్ చూస్తాం ఇందులో. డిజైనర్ శారీస్ అవునండి. జార్జెట్ మీద కొన్ని డిఫరెంట్ మెటీరియల్ స్టైల్లో వస్తున్నాయి ఇప్పుడు. అందులో కూడా మనం చూస్తాం. ఓకే ఓకే, ఈ శారీ చూద్దామండి. ఇది వచ్చేసి మనకి బాగల్పూరి జూట్ మెటీరియల్ లాగా వస్తుందండి ఇందులో. అయితే మనం ఇప్పుడు డిజైనర్ వేర్ అంటేనే జనరల్గా జార్జెట్ మీద వస్తుంది అనే ఏదో ఫాలింగ్ మెటీరియల్ మీద అయితే ఇప్పుడు కొద్దిగా స్టిఫ్గా ఉండే మెటీరియల్ ఫ్యాషన్ కాబట్టి అటువంటి మెటీరియల్ కోసం తయారు చేసినటువంటి ఇదండి. ఇది బాగల్పూరి జూట్, బాగల్పూరి సిల్క్ లో బాగల్పూరి ఐటమ్ అండి. ఇది వచ్చేసి మనకి శారీ అంతా టోటల్ గా మనకి ఈ విధంగా ఎల్లో కలర్ మీద తీసుకున్నామండి. ఇందులో ఎల్లో శారీ. ఈ క్లాత్ మనం చూస్తే తెలుస్తుంది కొద్ది ఒక ట్రాన్స్పరెంట్ గా కొద్దిగా బాగల్పూరి సిల్క్ ఎలా ఉంటుందో సేమ్ స్టైల్లో జూట్ మోడల్ లో ఉంటుందండి. అయితే ఈ మిడిల్ మొత్తం మనం ఏంటంటే చిన్న చిన్న ఇవి ఫాల్స్ తీసుకున్నాం. ఇందులో ముత్యాలు మనం వచ్చేసి మొత్తం స్టిక్ చేసాం అనమాట. అయితే దీనిలో మనం వచ్చేసి బార్డర్ చూడండి, బార్డర్ దీనికి పింక్ కలర్ కాంబినేషన్ లో మనం తీసుకున్నామండి. డార్క్ అండ్ లైట్ పింక్ కలర్ కాంబినేషన్ లో రా సిల్క్ తో వచ్చేటట్టు మనం డిజైన్ చేసుకున్నాం ఇందులో. ఇదంతా కూడా 2 టైప్స్ మనకి కలర్స్ వేరియేషన్ లో మనకు ఉంటుందండి. డార్క్ అండ్ లైట్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది. అలాగే దీనికి ఒక చిన్న పట్టి కూడా ఉంటుంది గ్రీన్ కలర్ కాంబినేషన్ లీవ్స్ తో వైట్. అలాగే దీనికి మనకి చివరి చూస్తే చూడండి మనకి ఈ ముత్యాలు చిన్న ముత్యాలు ఇచ్చారు. ఇది వచ్చేసి చాలా డిఫరెంట్ గా కూడా ఉంటుంది. ఇది ఇక్కడ వచ్చేసి మనకి యాంటిక్ స్టైల్లో మనకి ఒక కుందన్స్ వర్క్ మనకు ఒక ప్యాచెస్ ఇచ్చామండి. స్టోన్ వర్క్ అవి యూస్ చేస్తూ ఇదంతా గోల్డ్ జరీతో వచ్చేటట్టు యాంటిక్ స్టైల్ వస్తుంది. ఇది మనకి 2 సైడ్ కూడా మనకి ఇదే స్టైల్లో మనకి బోర్డర్ 2 సైడ్ కూడా ఇదే విధంగా ఓకే. సో శారీ మొత్తం ఎల్లో కలర్, దానిపైన ముత్యాలు, బార్డర్ చూస్తే 2 సైడ్స్ ఇలా వచ్చింది. మరి దీనికి పళ్ళు ఎలా ఉంది? దీని పళ్ళు డిజైన్ వచ్చేసి చూడండి ఈ విధంగా చేసుకుంటాం అనమాట. ఇది పళ్ళు డిజైన్ వస్తుంది. ఇందులో సేమ్ స్టైల్ మన రన్నింగ్ లో వస్తూ చివరికి వచ్చేటికల్లా ఈ గ్రీన్ కలర్ ఎక్కువ ఇచ్చామండి. గ్రీన్ కలర్ మీద మరి జరీతో ఒక ఎడ్జ్ డిజైన్ ఇచ్చాము అనమాట. దీని వల్ల డిఫరెంట్ గా ఉంటుంది. బార్డర్ ని కంటిన్యూ అలా చేశారు, బట్ ఎక్స్ట్రా మీరు గ్రీన్ ఇచ్చేసి దానికి ఎడ్జ్ లేస్ ఇచ్చారు. అవునండి, లేస్, గోల్డ్ లేస్. ఓకే, దీని బ్లౌజ్ ఎలా వచ్చింది మరి? దీని బ్లౌజ్ చూడండి ఈ విధంగా బ్లౌజ్ అనేది ఈ విధంగా ఇస్తాం మనం. సేమ్ కంటిన్యూషన్ లాగే ఉంటుందండి. బార్డర్ పింక్ కాంబినేషన్ లో అండ్ శారీ మొత్తం అవునండి ఎల్లో కాంబినేషన్ లో. అంటే ఇది మీరు జూట్ అంటున్నారు. బేసిక్ గా జూట్ అంటే మనం వాటర్ లో వేస్తే పాడవుతుంది అంటారు. ఈ శారీలో ఇది ఇలాంటి ఏం కాదండి. ఇది బాగల్పూరి సిల్క్ స్టైల్ వస్తుంది. ఏమవుతుంది, వాషబుల్, ఈజీ వాషబుల్ ఏనండి. హోమ్ వాష్ చేసుకోవచ్చు. ఓకే, ఇటువంటి శారీస్ కింద లైట్ గా స్టార్చ్ పెడితే చాలా బాగుంటుంది. స్టిఫ్నెస్ అలాగే ఉంటుంది అనమాట. లైట్ గా స్టార్చ్ పెడితే దీని అందం ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. బాగుందండి, మంచి ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ డిజైనర్ శారీ. బట్ దీని ప్రైస్ ఎంత ఉండొచ్చు? దీని ప్రైస్ మనకి 3000 చేంజ్ లో వచ్చేస్తుందండి. 3200 అలా వచ్చేస్తుంది. బాగుందండి, నైస్. సో మరి నెక్స్ట్ డిజైన్ ఏం చెప్పండి? నెక్స్ట్ సారీ చూద్దామండి. ఇది కూడా డిజైనర్ వేర్ వెరైటీ మేడం. లైట్ కలర్ మంచి మెహందీ గ్రీన్ కలర్ లో వస్తుందండి. ఇది కూడా మనకు వచ్చి కాటన్ సిల్క్ మీద తయారవుతుందండి ఈ సారీ అనమాట. చందేరి కాటన్ అంటాం మనము. చందేరి కాటన్ మీద తయారు చేసినటువంటి డిజైన్ మేడం. ఇందులో మనం చూడండి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ మీద మనకి మెహందీ గ్రీన్ మీద ఇవి వచ్చేసి మనం ప్యాచెస్ తీసుకున్నామండి. వర్క్ చేసినటువంటి ప్యాచెస్ ఇవన్నీ వైట్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో వచ్చిన కుందన్ వర్క్ యూజ్ చేస్తూ వచ్చిన యాంటిక్ స్టైల్లో వచ్చింది మనకి. ఇది ఫుల్ మనకి ఇది కూడా లంగావోని స్టైల్లో మనం తయారు చేసిన డిజైన్. ఈ ఓనీ పార్ట్ అంతా కూడా మనకి ఇదే కలర్ తో సేమ్ వస్తుంది. ఓనీ అండి, ఈ కలర్ అంతా ఓనీ విత్ ప్యాచెస్ ఉండేటట్టు. ఇందులో బార్డర్ చూడండి, మన బార్డర్ వచ్చేసి మంచి వైట్ కలర్ కాంబినేషన్ ఇచ్చాము. డిఫరెంట్ ఉంటుంది అనమాట. రెగ్యులర్ గా బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో మనకి దీనికి బార్డర్ డిజైన్ చేసాము. ఇది బ్లాక్ మీద వైట్ కలర్ తో వస్తుంది. కుందన్స్ వర్క్ మీద ఉంటుంది, థ్రెడ్ వర్క్ అనమాట. దీనికి వచ్చేటికల్లా సిల్వర్ కలర్ ప్యాచ్ ఇచ్చామండి. అలాగే దీని చివరికి చూడండి మనకు ఒక ఫాల్స్ ఫాల్స్ అండి, బ్లాక్ కలర్ ఫాల్స్ బీడ్స్ ఇచ్చినాము. ఇది మనకి వచ్చే 2 సైడ్ బార్డర్ కూడా మనకి ఇదే విధంగానే ఉంటుంది. కింద సైడ్ కూడా అలాగే ఉంటుంది. అలాగే దీని పళ్ళు డిజైన్ కూడా సేమ్ మనకి ఇదే కంటిన్యూషన్ లో
మనకి వస్తుందండి. అయితే దీని ఫ్రిల్ పార్ట్ వచ్చేటికల్లా మనకి కొద్దిగా డిఫరెంట్ డిజైన్ చేస్తామండి. ఇది చెక్స్ డిజైన్. చెక్స్ డిజైన్ అనేది ఇప్పుడు పట్టు అన్నిట్లోనూ పట్టు డిజైన్స్లోనూ వీటిలో అన్నిట్లోనూ చెక్స్ అనేది కామన్గా ఇప్పుడు ఫ్యాషన్లో ఉంది కాబట్టి మనం ఏంటంటే ఇందులో కూడా మనం చెక్స్ అనేది తీసుకున్నామండి. ఈ సేమ్ మనం బార్డర్లో మనం యూస్ చేసిన 2 కలర్స్ బ్లాక్ అండ్ వైట్ ఉన్నది కాబట్టి అదే కలర్ కాంబినేషన్స్తో మనకి మధ్యలో కూడా మనం తీసుకున్నాము. ఈ క్లాత్ వచ్చి మనకి ఒక బాగల్పూరి సిల్క్ లాగా మనకు వస్తుందండి. ఇది టోటల్ గా శారీ అంతా కూడా మనకి ఇదే స్టైల్ ఇలాగే ఉంటుంది. దీని బ్లౌజ్ చూడండి. దీని బ్లౌజ్ ఈ విధంగా ఇస్తున్నాం. దీని బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే చెక్స్ తోనే వస్తుంది కానీ చిన్న చెక్స్ తో ఇస్తున్నాం. మనం చిన్న బ్లాక్స్ ఇచ్చాం అన్నమాట. సేమ్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో ఉంటుంది, చాలా చిన్న చెక్స్ తో మనకు వచ్చింది. ఏదైతే ఫ్రిల్ డిజైన్ లో వచ్చిన చెక్స్ కాకుండా చాలా చిన్నగా బోర్డర్ అనేది కంటిన్యూషన్ గా దీంట్లో వస్తుందండి. కావాలంటే మనం గ్రీన్ ప్యాచెస్ దీంట్లో యాడ్ చేసుకోవచ్చు, లేదంటే సేమ్ ఇలాగే కుట్టించుకుంటే కూడా చాలా చాలా బాగుంటుందండి. సో కాంబినేషన్ కానీ డిజైన్ కానీ చాలా కొత్తగా అనిపిస్తుందండి. ప్రైస్ ఎంత ఉండొచ్చండి? ప్రైస్ వచ్చేసి మనకి 3000 చేంజ్ లో వస్తుంది. 3000 చేంజ్. సో మన నెక్స్ట్ డిజైన్ చూపిస్తారండి. నెక్స్ట్ డిజైన్ లో మేడం ఇది వచ్చేసి మనకి ఇప్పటిదాకా చూసిన వెరైటీస్ అన్ని మనం చూసాం కానీ కొద్దిగా స్టిఫ్ మెటీరియల్ ఉండేటట్టు అయితే ఇందులో కూడా యూస్ చేస్తాం. కానీ ఇందులో వచ్చేసి మన ఓన్ డిజైన్ మాత్రం ఈ లంగా ఓని ప్యాటర్న్ లో ఓన్ డిజైన్ మాత్రం మంచి షిఫాన్ తీసుకున్నామండి. లంగా ఓని ప్యాటర్న్ ఓని ప్యాటర్న్ కూడా షిఫాన్ డిజైన్ లో వస్తుంది. అయితే ఓన్ అంతా షిఫాన్ వస్తుందండి. ఇది మంచి టమాటా రెడ్ కలర్, టమాటా పింక్ రెడ్డిష్ కలర్ కి మధ్యలో మనం స్టోన్స్ ఇచ్చినామండి. వైట్ స్టోన్స్ ఇచ్చేసాము. దీని బార్డర్ చూడండి, మనం దీనికి కూడా ఏంటంటే కొద్ది ప్యాచ్ వర్క్ చేసాం. సింపుల్ గా ఇది ఇచ్చేసేసి మనకి సిల్వర్ అండ్ గోల్డ్ మిక్స్ బార్డర్ ఇచ్చాము. అలాగే దీనికి సిల్వర్ అండ్ గోల్డ్ మిక్స్ లోనే ఒక ఫ్లవర్ డిజైన్స్ మనము ప్యాచ్ చేసామండి. ఇది టోటల్ గా మనకి బార్డర్ మొత్తం కూడా మనకి వస్తుందండి. అలాగే దీని పళ్ళు డిజైన్ కూడా మనం ఇదే విధంగా సింపుల్ గా మనం వచ్చేటట్టు మనం ఇస్తాం అన్నమాట. ఇలా వస్తుంది అన్నమాట. దీని ఫ్రిల్ డిజైన్ కి వచ్చేకల్లా మళ్ళీ మనకి అవునండి ఇక్కడ కలర్ మారింది. మంచి క్రీమ్ కలర్ లో కూడా ఒక సిల్వర్ షేడ్ వచ్చేటట్టు మనం తీసుకున్నామండి ఈ క్లాత్ ఫాల్స్ డిజైన్ క్లాత్ లో. అలాగే దీని క్లాత్ కూడా కొద్దిగా స్టిఫ్ గా ఉంటుందండి. ఈ క్లాత్ జూట్ సిల్క్ అంటాం మనం. ఇది జూట్ సిల్క్ తో మనం తీసుకున్నాం. లైట్ గా స్టిఫ్ ఉంటుంది అనమాట ఈ క్లాత్ లోకి వచ్చేకల్లా మనకి. దీని బార్డర్ చూస్తే మేడం మనకు వచ్చేసి కంప్లీట్ బ్లూ కలర్ కాంబినేషన్, బేస్ వచ్చి బ్లూ తీసుకున్నాము. దాని మీద సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్స్ తో మనము వర్క్ చేసామండి. మ్యాంగో డిజైన్ లాగా వర్క్ చేస్తూ ప్లస్ స్టోన్స్ కూడా యూస్ చేసాం అనమాట. చివరికి వచ్చేటికల్లా మళ్ళీ అదే పింక్ మనం యోనిలో యూస్ చేసిన పింక్ మాత్రం చిన్న గోట్ లాగా ఇక్కడ తీసుకున్నాం అన్నమాట వచ్చేటికల్లా. అలాగే దీని పై ప్యాచ్ చూడండి, మనం వైట్ కలర్ తో ఒక ప్యాచ్ ట్రాన్స్పరెంట్ ప్యాచ్ ఇచ్చేస్తూ ఒక డిజైన్ చేసుకున్నాం. దీనిపైన మళ్ళీ వచ్చేటప్పుడు బుటీస్ ఇచ్చాం. థ్రెడ్ బుటీస్ తో మనము రెడ్ అండ్ గ్రీన్ కలర్ తో ఒక లీఫ్ డిజైన్ ప్యాచెస్ డిజైన్ లాగా మనం ఇచ్చినామండి. ఇది స్టిచ్ ఎంబ్రాయిడరీ వస్తుందండి. ఇది బ్లౌజ్ ఎలా వచ్చిందండి? బ్లౌజ్ వచ్చేటప్పుడు మనకి మంచి రాయల్ బ్లూ షేడ్ వచ్చిందండి. రాయల్ బ్లూ షేడ్ అంటే బార్డర్ లో ఉన్న కలర్ ఏదైతే ఉందో దాన్ని మనం బ్లౌజ్ గా తీసుకుంటున్నాం. అలాగే దీనికి 3 కలర్స్ కూడా మనకి బ్లౌజ్, ఫ్రిల్ డిజైన్ అండ్ ఓనీ డిజైన్ 3 కూడా డిఫరెంట్ కలర్ లో మనకు కనిపిస్తుంది. బార్డర్ చూడండి, దీని బ్లౌజ్ కి వచ్చేసి బార్డర్ ఇచ్చినాము. సన్న బార్డర్ ఇచ్చి మళ్ళీ వర్క్ కూడా చేసాం కాబట్టి హ్యాండ్స్ అనేది చాలా గ్రాండ్ గా ఉంటుంది. మనం ఇందులో ఇంకొద్దిగా ఏదైనా చిన్న చేంజెస్ చేసుకుంటే చాలా బాగుంది. మంచి డిజైన్ అవునండి, బాగుందండి, చాలా బాగుంది. మరి దీని ప్రైస్ ఎంత ఉండొచ్చు? దీని ప్రైస్ కూడా మనకి 3000 చేంజ్ లో వచ్చేస్తుంది. 3000 చేంజ్. నిజంగా చాలా బాగుందండి ఈ కాంబినేషన్ కూడా, ఈ శారీ కూడా. సో ఈ రోజు అందరినీ సాటిస్ఫై చేస్తూ డిజైనర్ శారీస్ అండ్ అలాగే హాఫ్ శారీస్ అవి కూడా డిజైనర్ వేర్ లో ఎలా మనం ప్లాన్ చేసుకోవచ్చో చూపించారు మంచి కాంబినేషన్స్ తో. థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలండి. వెల్కమ్ మేడం. ఏమండి, హీనా ఒలింపిక్ గేమ్స్ లో పాల్గొనింది. అక్కడ పథకాన్ని సాధించలేకపోవడం ఆమెను చాలా బాధించింది. అయితే ఎప్పుడూ గెలుపులో ఉండవని, ఓటమి నుండి పాఠాలు నేర్చుకుని మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలన్న సంకల్పాన్ని హీనా తీసుకుంది. రెట్టించిన ఉత్సాహం, పట్టుదలతో శిక్షణ తీసుకుని ఆ తర్వాత అనేక అంతర్జాతీయ పథకాలతో పాటు ప్రపంచ ఛాంపియన్షిప్ ని కూడా కైవసం చేసుకుంది. తాను గెలుచుకున్న పథకాలను ఇంట్లో షోకేసుల్లో ప్రదర్శనకు పెట్టడం హీనాకి అస్సలు ఇష్టం ఉండదండి. పథకాలు, ట్రోఫీలే ప్రతిభకి తార్కాణం కావని వినయంగా చెప్తుంది హీనా. కొత్త రంగాల్లోకి ఇప్పటిదాకా మగవాళ్ల ఆటగా గుర్తింపబడిన క్రీడల్లోకి స్త్రీలు ప్రవేశించటమే కాకుండా ప్రపంచ ఛాంపియన్లు కూడా అవ్వచ్చని చాటి చెప్పిన హీనా సిద్ధుకి సకులందరం అభినందనలు తెలుపుదాం. మరి ఇవాళ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు మాకు రాసి పంపిస్తారు కదా. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. నా ఫోన్ నంబర్ 040223556540. మళ్ళీ రేపటి సఖీ కార్యక్రమంలో కలుసుకుందాం. అందాక సెలవు మరి. నమస్కారం.